మిత్రమా, ప్రతి మనిషి ఏదో ఒక టాలెంట్ తప్పకుండా ఉంటుంది. నీకన్నా తక్కువ టాలెంట్ ఉన్న వారితో చాలామంది నీకంటే పెద్ద పొజిషన్లో ఉండి ఉండవచ్చు. అలాగే నీకంటే ఎక్కువ టాలెంట్ ఉండి కూడా నీకంటే తక్కువ పొజిషన్లో ఉండి ఉండవచ్చు. ఇవన్నీ పెద్ద మ్యాటర్ కాదు మిత్రమా. ఈరోజు నువ్వు ఉన్న పొజిషన్ నిన్న వేరొకరిది, రేపు మరొకరిది కావచ్చు. కాబట్టి ఈరోజు నువ్వు ఉన్న పొజిషన్ని గౌరవించు, దానిని చూసి గర్వపడు, ఉన్నంతలో అనుభవించు మిత్రమా. ఆ సమయాన్ని ఆస్వాదించు. అర్థమైందనుకుంటా నాన్న. నువ్వు కోపంగా మాట్లాడుతుంటే నీకు ప్రశాంతతే లేదనుకున్నా, కళ్ళు ఎర్ర చేస్తుంటే కంటిన్యూ హృదయం అనుకుంటున్నా, మౌనంగా నువ్వుంటే మాటలు నీకు ఇష్టం లేదనుకున్నా, ఆజ్ఞలు వేస్తుంటే బానిసగా బాధపడ్డా నాన్న. నాకు ఇప్పుడు తెలుస్తుంది, వీటన్నిటికీ మూల సూత్రం ఒకటి ఉంటుందని. అదే మాపై అమిత ప్రేమ అని, మా బాబు కోసం, మా భవిష్యత్తు కోసం ఆరాటమని. మిత్రమా, మన తోటివారు మనలాంటి వారే కదా. వారికి మనసు ఉంటుంది, జీవితంపై ఆశ ఉంటుంది. వారి ఆశలన్నీ చిదిమేసి మానసికంగా, శారీరకంగా, కర్మాశంగా హింసించడం అంటే పశువు కంటే దారుణమైన క్రూరత్వం. మీ బలం మీరు చూపించి హింసించడం గొప్ప కాదు మిత్రమా. వారు తలుచుకుంటే ఒక్క క్షణంలో మిమ్మల్ని మట్టు చేయగలరు, కానీ అలా చేయడం లేదంటే మీ బలం కాదు, సమాజం ఏమనుకుంటుందో అని. మిత్రమా, చచ్చాక శవంపై ఏడ్చే బంధాల కన్నా బ్రతికి ఉన్నప్పుడే జీవితంలో కింద పడకుండా అండగా ఉండే బంధమే నిజమైన బంధం కదా. ఇష్టం లేని వారి దగ్గర బలవంతంగా మనసులో చోటు ఇవ్వమని బ్రతిమలాడుకోవడం కంటే కష్టమో నష్టమో ఆ బంధానికి దూరంగా బ్రతకడమే మంచిది కదా మిత్రమా. నీకు అవసరమయ్యే డబ్బును కూడా నువ్వు సంపాదించలేకపోతే నీ జీవితం ఎందుకు మిత్రమా. ఇతరుల మీద ఆధారపడి జీవించడం మంచిది కాదు. అన్ని తెలిసి కూడా ఏమీ తెలియనట్టు నటిస్తున్నందుకు సిగ్గుపడు, నటించడంలోనే జీవిస్తున్నందుకు సిగ్గుపడు మిత్రమా. నీలో ఉన్న నిన్ను నువ్వే చూసుకున్నందుకు సిగ్గుపడు. నువ్వు కాని నిన్ను నీ లోపలే నువ్వే చంపేసుకున్నందుకు సిగ్గుపడు. మంచోడు అని చెప్పుకోవడానికి ఎందుకు సిగ్గుపడుతున్నావు చెప్పు నేస్తమా. మంచి పనులు చేయడానికి ఎందుకు సిగ్గుపడుతున్నావు చెప్పు. ఎవరేమనుకుంటే నీకెందుకు. అనుకున్న వారెవరు నీకు అండగా రారు కదా. అండనిచ్చేవాడు అనుకున్న పోయేదేమీ లేదు. ప్రతిదానికి ఇతరులు మీ గురించి ఏమనుకుంటున్నారు అని ఆలోచించడమే మీకు మీరుగా వేసుకునే అంతరంగిక జైలు శిక్ష మిత్రమా. అందులో నుంచి బయటపడేంత వరకు మీరు స్వేచ్ఛ ప్రపంచాన్ని అనుభవించలేరు. మనపై ఏడ్చేవాడిని ఏడవనివ్వని, వాడి కర్మకి వాడే బాధ్యుడు. ఈర్షతో ఏడ్చేవాడిని ఈశ్వరుడు కూడా పట్టించుకోడు మిత్రమా. ఆవేశంలో ఆపలేని క్షణిక ఉద్రేకంలో మనం చేసే చిన్న తప్పు జీవితాన్ని మార్చేస్తుంది. అంతవరకు కాపాడుకున్న నైతిక విలువలను అగాధంలో నెట్టేస్తుంది. కొంచెం ఆలోచించి అడుగు ముందుకు వెయ్యాలి నేస్తమా. మాట్లాడే మాట, చేసే చేత ఇతరులను నొప్పించకుండా జాగ్రత్త పడుతూ విలువైన జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని అందంగా మలుచుకోవాలి మిత్రమా. నిన్ను ఏడిపించి వదిలేయడం చాలా తేలిక. వాళ్ళు ఏడుస్తూ ఉంటారు, నువ్వు నవ్వుతూ ఉంటావు. నేను నవ్వుతున్నా అని అనుకుంటా వేమో. ఒక బీజం వృక్ష అవ్వటానికి సమయం పట్టినట్లే నువ్వు ఏడిపించిన ఏడుపు నిన్ను కాల్చడం కూడా ప్రారంభం చేస్తుంది. ఓ రోజున అప్పుడు నిన్ను ఆదుకునే వాళ్ళు ఎవరు ఉండరు. అర్థమైందనుకుంటా. దేనివల్ల నువ్వు సంపాదించావో దానికి సంపాదించిన పాపం కానీ పుణ్యం కానీ నీ ఒక్క జీవుడు ఖాతాలోనే పడతాయి. నా బిడ్డలు, భార్య కూడా అనుభవించారు. వాళ్ళకు వెయ్యొద్దా అంటే అలా ఏమి వెయ్యరు. నీ బిడ్డలు కాబట్టి వాళ్ళు పుచ్చుకుంటారు, నీ భార్య కాబట్టి అనుభవిస్తుంది. కాబట్టి మిత్రమా, సంపాదించింది నువ్వు కాబట్టి ఆ పాపము పుణ్యమైన సరే నువ్వే మొయ్యాలి. అందుకే
కొంచెం చూసుకొని జాగ్రత్తగా మసులుకో మిత్రమా. నడకలో లోపం ఉన్నా పర్వాలేదు, నడవడికలో లోపం ఉంటేనే కష్టం. చేతల్లో లోపం ఉన్నా పర్వాలేదు, చేసే పనిలో లోపం ఉంటేనే కష్టం. కంటిలో లోపం ఉన్నా పర్వాలేదు, చూసి చూపుల్లో తేడా ఉంటేనే కష్టం. మెదడులో లోపం ఉన్నా పర్వాలేదు, ఆలోచనలో మోసం ఉంటేనే నష్టం మిత్రమా. మీరు ఎప్పుడైనా గమనించారా? కొంతమంది ఉంటారు, మీరు కనబడగానే మీకు మీ కుటుంబానికి సంబంధించిన అన్ని విషయాలు కూడా టకాటక ఎంక్వైరీ చేసేస్తారు. మీకున్న ఆస్తిపాస్తులు, ఉద్యోగులు ఏమైనా పైన దొరుకుతుందా, పిల్లలు మీ చదువుతున్నారో ఎలా, మీరు ఇలా వివరాల్లోంచి వారికి నచ్చని విషయాలు వెలికి తీసి నువ్వు అలా చెయ్యకుండా ఉండాల్సింది. అది తప్పు, ఇది తప్పు అంటూ కేవలం లేని వాటి గురించి తప్పులుగా చూపించి మీ వ్యక్తిత్వాన్ని బలహీనపరచాలని చేస్తారు. మీలో ఉన్న గొప్ప విషయాలు విననట్టు నటిస్తూ ఉంటారు. అదే విషయాలు ఇతరులతో చెబుతూ మీ వ్యక్తిత్వాన్ని తప్పుగా చూపే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువంటి వారికి దూరంగా ఉండండి మిత్రమా. మీరు వారి గురించి వివరాలు అడిగి చూడండి, ఒక్కటి కూడా చెప్పరు. ఏముందిలే అని మాట మార్చేస్తారు. అర్థమైందనుకుంటా. ఒక వ్యక్తి తనకు తాను ఇచ్చుకునే అత్యున్నత పురస్కారం ఆత్మగౌరవం. ఆత్మగౌరవం గల వ్యక్తులు ఎలాంటి వారితోనైనా తొందర కలిసిపోతారు, కానీ ఎల్లప్పుడూ ఆత్మగౌరవం స్పృహ కలిగి ఉంటారు. చులకన చేస్తే అంతే త్వరగా విడిపోయి మౌనంగా దూరంగా వెళ్ళిపోతారు. ఆత్మగౌరవం ఉన్న వ్యక్తులే అపారణ హస్తం అందించడానికి ముందుకు వస్తారు. తమ జీవితాన్ని 10 మంది శ్రేయస్సు ఉపయోగించుకునే వారు ఆత్మగౌరవం కలిగిన వ్యక్తులు మిత్రమా. ఒక విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా, నీవు ఆనందంగా జీవించాలంటే అనేక ప్రణాళికలు వేసుకొని కష్టపడి సంపాదించిన దాన్ని అనేక జాగ్రత్తలతో దాచి దాన్ని అనేక రేట్లు పెంచుతూ పోవాలి. ఈ ప్రక్రియలో అనేక కష్టాలు, బాధలు, అవమానాలు, కానీ మృత్యువు మాత్రం కెరటంలో వచ్చి రెప్పపాటులో నీ జీవితకాలం కష్టాన్ని తుడిచిపెట్టి నిన్ను తీసుకుపోతుంది. చివరకు మిగిలేది బూడిదే మిత్రమా. ఈ మొత్తం ప్రక్రియ జీవితం అంటే మిత్రమా. 7 తరాలకు సరిపడా ఆస్తిని నువ్వు సంపాదించి ఇచ్చిన నీ 2వ తరానికి నువ్వు కట్టిన ఇంట్లో నీ ఫోటో పెట్టే ఆసక్తి ఉండదు. నీ 3వ తరానికి నీ పేరు కూడా గుర్తు ఉండదు. అలా అని సంపదన మానేయకు. మితిమీరిన సంపదన కోసం అడ్డదారులు తప్పదు మిత్రమా. నువ్వు బ్రతికున్నంత కాలం నీ సంపదనను కాస్తైనా నువ్వు అనుభవించు. నిన్ను వదిలి వెళ్ళే వారిని ఎంత మాత్రం కూడా ఆపడానికి ప్రయత్నించకు నేస్తమా. వారిని వెళ్ళనివ్వు. నీ గమ్యం ఎవరితోనూ ముడిపడి లేదు. అలా అని నిన్ను వదిలి వెళ్ళిన వారు చెడ్డవారని కాదు. నీ జీవితంలో వారి భాగం పూర్తయిపోయింది అంతే మిత్రమా. జీవితంలో ఇంత దూరం వచ్చినందుకు నీకు నువ్వు ధన్యవాదాలు చెప్పుకోవాల్సిందే. జీవితం అంతా సులభం కాదు, కానీ రాబోయే రోజును ఎదుర్కోవడానికి కావలసిన బలాన్ని ప్రతిరోజు నువ్వు సంపాదిస్తూనే ఉన్నావు. కొందరు మీ విజయాన్ని తట్టుకోలేరు, ఇంకొందరు మీ కీర్తిని ఒప్పుకోలేరు, మరికొందరు మీ మంచిని జీర్ణించుకోలేరు. వారందరికీ తెలియనిది ఏమిటి అంటే ఎప్పటికీ మీ స్థాయిని చేరుకోలేరు నేస్తమా. అందరి జీవితాల్లోనూ చీకటి రోజులు ఉంటాయి, ఇది సర్వసాధారణం. ఆ రోజులు చూసి నువ్వు కృంగిపోకు, నిన్ను నువ్వు ప్రేమించకు, నీ పరిస్థితిని నువ్వు చక్కదిద్దు. పైకి లేచి ఆత్మశైర్యంతో నీ జీవితాన్ని కొనసాగించు నేస్తమా. మిత్రమా, కామానికి లొంగని స్త్రీ డబ్బుకు లొంగుతుంది, డబ్బుకు లొంగని స్త్రీ అబద్ధాలకు లొంగుతుంది, అబద్ధాలకు కూడా లొంగని స్త్రీ మగాడి యొక్క మాయ మాటల్లో పడిపోతుంది మిత్రమా. అర్థమైందనుకుంటా. ఈ సూక్తులు ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.